ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం ఎదురు చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక రోజు మనం చూడడానికి దేవుడు సహాయం చేశారు. ఆ గొప్ప దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దామా? లూకాసు సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని లూకా గ్రంథకర్త, వైద్యుడైన లూకా చాలా చక్కని విషయాలు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ఏమండి, ఆయన అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, అలాగే దుష్టుల ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క లక్షణం. మరి దేవుని లక్షణం ఎవరైతే దుష్టత్వంలో ఉన్నారో వారిని ప్రేమించడం అయితే, ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళని ప్రేమించడం. అందుకనే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని లోకంలోకి పంపించి మనందరి కోసం బలియాగముగా 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన చనిపోయినట్టుగా, ఆయన 3వ రోజున తిరిగి లేచినట్టుగా మనందరం గ్రహించాము. మనకందరికీ తెలుసు కదా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, ఆ దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఏమంటే ఈ రోజున చాలామందికి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలును మర్చిపోతూ ఉంటారు. ఏమంటే ఈ రోజున బ్రతుకున్నామంటే, నడవగలుగుతున్నామంటే, ఉద్యోగం చేసుకోగలుగుతున్నామంటే, ఏమండి ఇంకా చాలాసార్లు మనం అనుకునేది రానప్పుడు కొంచెం భక్తిగా ఉంటాం, కానీ తీరా దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత చాలాసార్లు మర్చిపోయేవారిగా, కృతజ్ఞత లేని వారిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి వారి ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు అని చెప్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. మీరు సర్వోన్నతుని కుమారులై ఉన్నారు కాబట్టి, అంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులంగా, కుమార్తెలంగా దేవుడు ఈ రోజున మారు మనసు పొందిన, బాప్తిసం తీసుకున్న మనల్ని చేసి ఉన్నాడు గనుక, మనం ఆయనకి కుమార్తెలము గనుక, కుమారులం గనుక ఆ దేవుని లక్షణాలే మీరు కలిగి ఉండండి అని చెబుతూ, మీరు ఎట్టి వారిని గూర్చి అయినా నిరాశ చేసుకోవద్దు. నిజమే, ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే ఇంకా ఈ వ్యక్తి మారడు, లేకపోతే ఈ బిడ్డ ఇంకా మారడు, అంతే ఈ పరిస్థితి మారదు, లేకపోతే ఈ కష్టం మారదు, నా యొక్క జీవితం ఇంకింతే అని చాలాసార్లు కొన్ని విషయాలలో కొంతమంది వ్యక్తుల గురించి మనం నిరాశ చేసుకుంటూ ఉన్నాం. అందుకనే వారి గురించి ప్రార్థించినప్పుడు నిండు మనసుతో ప్రార్థన చేయలేకపోతూ ఉన్న కారణం ఏంటి అంటే, చాలాసార్లు దేవుడు ఇంకా నా ప్రార్థన వినలేదు కదా అని నిరాశ పడిపోతూ ఉన్నాం. ఇంకా ఈ వ్యక్తి మారడు అనుకుంటూ ఉన్నాం. లేకపోతే ఇన్ని ప్రార్థనలు చేసినా, ఇంతకాలం కనిపెట్టినా ఇంకా మార్పు రావట్లేదని చాలామంది నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. అందుకని ఆయన అంటున్నాడు, ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకోవద్దు. ఎందుకంటే మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మన మాట వినని వారు చాలామంది, ఇంట్లోనే శత్రువులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే బయట ఎక్కడో శత్రువులు లేరు, ఇంట్లో ఉన్నవారే శత్రువులుగా మారిపోయి మాట్లాడడం మానేస్తూ ఉన్నారు, ప్రేమించడం మానేస్తూ ఉన్నారు, లేకపోతే కనీసం పలకరించడం మానేస్తూ ఉన్నారు. ఈ రోజున అలాంటి వారి గురించంట నిరాశ చేసుకోకుండా మీరు ప్రేమించండి, మీరు అప్పు ఇయ్యండి, అలాగే మీరు చక్కగా పలకరించండి. చేస్తే మీ ఫలము గొప్పదై ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక రోజున మనం విత్తిన దాన్ని తప్పకుండా మనం కోస్తామని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయంలో 12 నుంచి 19 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా చూడండి, ఆయన సమరయ గలిలయ మధ్యగా వెళుతూ ఉన్నాడంట. 11వ వచనం నుంచి 12వ వచనం నుంచి మనం చూడగలిగితే,
10 మంది కుష్ఠరోగులు సమరయలో ఉన్నారు. వాళ్ళు 10 మంది కుష్ఠరోగులతో పాళెము వెలుపల ఉన్నారు. యేసు ప్రభు ఆ సమరయ మధ్యలోకి రావడం చూసి ఏమండి వెంటనే వాళ్ళు కేకలేస్తూ ఉన్నారు. ఏమనంటే, అయ్యా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు నాయనా అని కేకలేస్తూ ఉంటే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పంగానే 10 మంది వెళ్ళిపోయారు. ఆ 10 మంది వెళ్ళుచుండగానే శుద్ధులైరి అని మనం చదువుతాం కదా. ఏమంటే 10 మంది వెళ్ళిపోతూ ఉన్నారంట. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని మాట నమ్మి మనం వెళ్ళిపోతే చాలు. దేవుని మాట మీద నమ్మకమే మన జీవితాల్లో స్వస్థతలు అద్భుతాలు జరిగిస్తుంది అనే విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏమంటే 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడనూ అగుపడలేదా అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి 10 మంది శుద్ధులయ్యేరు కారా, కానీ ఆ ఒక్క సమరయుడు మాత్రమే వెనక్కి వచ్చి గొప్ప శబ్దంతో కృతజ్ఞత వెలుబుచ్చుతూ ఉన్నాడు. దేవా మీకు వందనాలు, ఒకప్పుడు పాళెము వెలుపల ఉన్నాను, ఈ రోజున నా కుటుంబంతో నా బిడ్డలతో నువ్వు నన్ను కలిపినందుకు వందనాలు, నా ఉద్యోగం చేసుకోవడానికి నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు అని దేవుడికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాడు. కానీ మిగతా 90 వచ్చినట్టుగా మనకు అనిపించదు. ఏమండి ఒక ప్రశ్న ఏంటి అంటే, మరి 10 మంది శుద్ధులవుతారని యేసు ప్రభువుకు తెలీదా? ఆయనకి తెలుసు కదా. మరి తెలుసు, అందులో ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చి దేవునికి వందనాలు చెప్తాడు, కృతజ్ఞత చెప్పుకుంటాడు. ఆ విషయం కూడా తెలుసు. మిగతా 90 ఎక్కడా అని అడుగుతున్నాడు. ఏమండి ఆయన భవిష్యత్ జ్ఞాని కదా, ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు కదా. ఏమండి మరి ఆ 9 మంది కూడా ఇలా చేస్తారని తెలిసినా వాళ్ళని స్వస్థపరిచినట్లుగా, వాళ్ళని బాగు చేసినట్లుగా, వాళ్ళ మనవి కూడా వినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు అని లేఖనం తెలియజేస్తుంది. ఏమండి వాళ్ళు వెనక్కి రాలేదు, సమరయుడు మాత్రమే వచ్చాడు. ఒకవేళ ఆ 90 యూదులై ఉండొచ్చేమో. ఏమండి స్వస్థపడిన వెంటనే వాళ్ళ కుటుంబాలు, బంధువులు, లేకపోతే వాళ్ళ ప్రాంతాలు, ఉద్యోగాలు, అధికారాలు అనుకుని వెళ్ళిపోయారే తప్ప ధర్మశాస్త్రం తెలిసిన వీరు కూడా దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం యేసు ప్రభు వారికి కూడా తెలిసే ఉంటుంది. అయినా సరే దేవుడు అందరినీ ఎవరైతే ప్రార్థించారో ప్రార్థన ఆలకించే దేవుడు గనుక వాళ్ళ ప్రార్థనలకు విని ఆయన జవాబిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ 10 మంది స్వస్థపడ్డారు. ఆయనే చెప్తున్నాడు కదా, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా అని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు, అయితే ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ కష్టం తీరిన తర్వాత, ఆశించింది దేవుడు ఇచ్చిన తర్వాత చాలామంది దేవుడిని మర్చిపోయి మళ్ళా ఉద్యోగం రాకముందేమో దేవా ఉద్యోగం ఇవ్వండి అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమో దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు, డ్యూటీలు పడిపోతున్నాయి అని చాలామంది చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగం రాకముందేమో దేవుణ్ణి పట్టుకొని ఉంటున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆశించింది దేవుడు ఇచ్చిన తర్వాత చాలామంది కృతజ్ఞత లేని వారుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కేవలం వారు మాత్రమే కాదు, ఈ రోజున చాలామంది పిల్లలకి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేదు అండి. ఈ రోజున చాలామంది ఎంతమంది మేలు పొందుతున్నారో ఆ మేలు పొందిన వారు తిరిగి మళ్ళీ మేలు చేయడానికి వెనుకాడడం మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి కృతజ్ఞత అనేది చాలా లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అందుకనే అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులందరూ స్వార్థ ప్రియులైపోతారని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని లక్షణం ఏంటి అంటే, కృతజ్ఞత లేని వారి ఎడలను, అలాగే దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు గనుక ఈ రోజున మన సర్వోన్నతిని కుమారులంగా
మనం కూడా ఎవరి గురించి నిరాశ చేసుకోకండి. మీ అమ్మాయి గురించి కానీ, మీ అబ్బాయి గురించి కానీ, భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, బంధువుల గురించి కానీ నిరాశ పడిపోకుండా సర్వోన్నతిని కుమారులమై ఉన్నాము గనుక, కుమార్తెలమై ఉన్నాము గనుక దేవుని యొక్క లక్షణాలు మనం కూడా అలాంటి వారిని ప్రేమించడం, అలాంటి వారి కోసం ప్రార్థించడం, అలాంటి వారిని పలకరించడం, అలాంటి వారికి తిరిగి మేలు చేయడం మనం చేయగలిగితే తప్పకుండా మన ఫలము గొప్పదై ఉంటుంది. తప్పకుండా ఏదో ఒక రోజున మన ఫలాన్ని మనం పొందుకుంటామని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆయన పిల్లలంగా, ఆయన కుమార్తెలంగా ఆయన లక్షణాలు మనం కూడా కలిగి ఉండమని ఈరోజు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయిన గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. ఒకప్పుడు మేము కూడా నాయన దుష్టులంగా ఉన్నప్పుడు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును పంపించి మా అందరి కోసం బలిగా చేసినందుకు వందనాలు. ఆ శిలువ రక్తము ద్వారా ఈరోజు మాకు విడుదలిచ్చావు నాయన. మేము కృతజ్ఞత కలిగి నమ్మకంగా నీ కోసం జీవించడానికి మాకందరికీ సహాయం చేయము. అలాగే ఎవరైతే మా పట్ల కృతజ్ఞత లేకుండా ఉన్నారో తండ్రి, అలాంటి వారి గురించి నిరాశ పడిపోకుండా నీ కుమారులంగా, కుమార్తెలంగా నీ లక్షణాలు మేము కూడా కలిగి ఉండడానికి, వాళ్ళకు మేలు చేయడానికి మాకందరికీ సహాయం చేయమని చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించండి నాయన. అంత మాత్రమే కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అలాగే ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తలగా చేస్తారని వాగ్దానం చేసావు కదా, ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చుమని ప్రార్థిస్తున్నాం. బలహీనంగా ఉంటే మీరు ముట్టి స్వస్థపరచుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.